Hi, welcome to Wits Connect. This is Suresh Nalla, Assistant Professor in Mechanical Engineering Department, and today's my topic is finite element methods for BTech fourth year first semester mechanical engineering students. And today's topic is introduction. So, what is finite element method? So, finite element method is the most widely used method for solving problems of engineering and mathematical models. సో నార్మల్గా ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సాల్వ్ చేయడానికి ఈ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ని యూజ్ చేస్తుంటాం. సో బేసిక్గా ఇది వచ్చేసి స్ట్రక్చరల్ అనాలిసిస్, హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ ఫ్లో అండ్ మాస్ ట్రాన్స్పోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పొటెన్షియల్ని వాటి యొక్క అవుట్పుట్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి అనాలిసిస్ పార్ట్ని మనం మెయిన్గా ఈ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ని యూజ్ చేస్తుంటాం. ఓకే, సో బేసికలీ థియరీ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ హ్యాస్ అప్లైడ్ టు వన్ డైమెన్షనల్ ప్రాబ్లమ్స్, and so you will understand complex geometries are broken, how they are discretized, how they are assembly element level equations written, and how our assembly is done. Okay, ఇక్కడ 3 main points అండి. How they are discretized, next one how they are assembly element level equations written, next one is how our assembly is done. సో నార్మల్గా ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు, సో నార్మల్గా ఒక బీమ్ తీసుకున్నామండి. సో బీమ్ తీసుకొని దాని యొక్క మన స్ట్రెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి, స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏంటంటే ఆ బీమ్ని మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్గా డివైడ్ చేస్తాం. ఓకే, ఒకటే బీమ్ 100x20 విడ్త్తో మనకు ఒక బీమ్ ఉందండి. సో ఆ బీమ్ని మనం ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్, దాని యొక్క స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సో అప్పుడు ఏంటిది, దాన్ని సింపుల్ ఎలిమెంట్స్గా కట్ చేయాలి. సో నార్మల్గా మనం ఇప్పుడు ఇంట్లో మనం వంట వండుకుంటున్నాం, బియ్యం వండుతున్నాం. సో దాంట్లో మనం ఒక రైస్ తీసేసి దాన్ని టెస్ట్ చేస్తే మనకి అన్నం ఉడికిందా లేదా తెలుస్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా బీమ్లో కూడా ఒక చిన్న చిన్న ఎలిమెంట్స్గా డివైడ్ చేసి ఒక్కో ఎలిమెంట్ని తీసుకొని దాని యొక్క సొల్యూషన్ని అంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ సొల్యూషన్ అన్ని ఎలిమెంట్స్కి మనం అప్లై చేయాలి. సో అలా అప్లై చేసినప్పుడు టోటల్ బీమ్ యొక్క మనకి స్టాటస్ అనేది తెలుస్తుంది. ఓకే, అండ్ దాన్ని డిస్క్రిటైజ్డ్ అంటారు. ఓకే, అంటే ఎలిమెంట్స్గా డివైడ్ చేయడం. సో నెక్స్ట్ వన్ ఇస్ హౌ దే ఆర్ అసెంబ్లీ ఎలిమెంట్ లెవెల్ ఈక్వేషన్స్ రిటర్న్. ఓకే, ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఈక్వేషన్ని మనం రాయాలి. ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ని రాసి దాన్ని సాల్వ్ చేస్తుంటే దాని యొక్క మనకి సొల్యూషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈక్వేషన్స్ రిటర్న్, దెన్ హౌ ఆర్ అసెంబ్లీ ఈస్ డన్. నెక్స్ట్ అసెంబ్లీ ఎలా చేయాలి. ఓకే, దీస్ మెయిన్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్. And a lot of stuff about terminology, how do you apply boundary conditions, and what are initial value conditions and what are boundary value conditions. The most of the conceptual understanding in context of finite element analysis starts right away from 1D problems and then jump into 2D problems. Okay, so mostly ikkada manam 1D problem, one dimensional problems, next 2 dimensional problems. Okay, one dimensional problems, next one is 2 dimensional, 2D and 3D problems ni మనం చేస్తుంటాం. సో మెయిన్గా 1D ప్రాబ్లమ్స్ ఆర్ మోర్ సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వీ కమ్ టు 2D ప్రాబ్లమ్స్, సమ్ కాంప్లెక్స్. ఓకే, కాంప్లెక్స్, అండ్ 3D ప్రాబ్లమ్స్ are more complex. Okay, so normally you get good understanding about 1D problems. Okay, 1D problems mean good understanding vaste the simple to solve 2D problems also. Okay, so in 2D problems manaki entante only how to assemble the parts. Okay, 2D problems manaki enti how to assemble the parts anedi untundi. Okay, so next, the finite element analysis is used in almost all areas of sciences and technology and engineering. Okay, so you can be a mechanical engineer or civil engineer, you can be a chemical engineer, in some of form of others FE is used. Okay, so all engineerings లో మనం వీటిని FE అని యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. సో నార్మల్గా ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, సివిల్ ఇంజనీర్స్ యూజ్ చేస్తున్నారు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి వాళ్ళ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చిప్ యొక్క ఈసీ వాళ్ళు చిప్ యొక్క అనాలిసిస్ చేస్తున్నారు. ఓకే, అట్లనే కెమికల్ ఇంజనీర్ వాళ్ళు వాళ్ళ యొక్క
సో కెమికల్ ఫ్లో ఏ విధంగా ఉంది, ఫ్లూయిడ్ ఫ్లో ఏ విధంగా ఉంది, వాటి యొక్క రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి హీట్ ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చూస్తున్నారు. సో ప్రతి ఒక్క ఇంజనీరింగ్లో మనకి ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ అనేది చాలా యూజ్ అవుతుంది నవేడేస్. ఓకే, బికాస్ FEA ఈజ్ అలౌడ్ టు సాల్వ్ కాంప్లికేటెడ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మెయిన్గా FEA, ఓకే, మెయిన్గా మనకి FEA అంటే ఏంటంటే ఇట్ ఈస్ సాల్వ్ ద differential equations. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తుంది. ఓకే, మెయిన్గా. సో సపోజ్ యూ హ్యావ్ ఫంక్షన్ అండ్ డిఫరెన్షియేటింగ్ ఎనీ ఫంక్షన్ ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, డిఫరెన్షియేషన్ అనేది మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. సో ఇఫ్ ఇంటిగ్రేటింగ్ ఎనీ ఫంక్షన్ ఈజ్ నాట్ దట్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇంటిగ్రేషన్ of any function is an inverse of derivative. Okay, integration ante enti, integration is inverse of derivative. Okay, inverse of derivative. Okay, integration of any function is an inverse of derivative. So suppose you have derivative function is dx cube by dx. So దీని యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుందో మీకు 3x square. ఓకే, సో సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x square. సో వాట్ ఈస్ ద solution? It is x cube by 3. Okay, so it is totally inverse of derivative. dx cube by dx ki inverse ఏంటి మన ఇంటిగ్రేషన్, that is the integration of x square, that is x cube by x3. Okay, so mainly FEA advantage is numerically integrated. Okay, it is numerically integrated, solve the differential equations. Okay, numerically integrated nothing but solve the differential equations, integrations. Okay, PDEs, polynomial differential equations. ఓకే, ఏ ఈక్వేషన్ అయినా మనం ఇక్కడ మనం సాల్వ్ చేయొచ్చు. సో ఓకే, న్యూమరికల్లీ ఇంటిగ్రేటెడ్. సో నెక్స్ట్ వెరీ జనరల్, ఓకే, అండ్ ఫ్లెక్సిబుల్. ఓకే, సో వెరీ జనరల్ అండ్ ఫ్లెక్సిబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ హై సిస్టమాటిక్ అండ్ స్ట్రక్చర్డ్ ప్రాసెస్. సో హైలీ సిస్టమాటిక్ అండ్ స్ట్రక్చర్డ్ ప్రాసెస్. What does that mean about high systematic and structured process? So a lot of times when we try to solve differential equations, we make guesses, right? We should guess a solution and then we try that solution by plugging it back into the equations. Okay, and see whether the equation is satisfied or not. Okay, it gets satisfied. Okay, good, well and good, but the computer is directly not get solutions for these problems. For these, the FEA approach is highly recommended because it is highly systematic and structured process. Okay, so ఇక్కడ ఏంటంటే FEA ఏంటి, మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిమెంట్స్గా డివైడ్ చేయడం, ఎలిమెంట్స్. ఓకే, ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్స్ నుంచి మనకేం చేస్తుంది, ప్రతి ఎలిమెంట్కి ఒక ఈక్వేషన్ రైట్ చేస్తాం. ఓకే, సో ఎలిమెంట్ తర్వాత ప్రతి ఎలిమెంట్కి ఈక్వేషన్ రైట్ చేస్తాం. ఈక్వేషన్ తర్వాత ఈక్వేషన్ని సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ అ ప్రొసీజర్. ఓకే, ఎలిమెంట్స్ ముందు ఏంటి, మనకి నోట్స్ ఉంటాయి. ఓకే, పాయింట్స్. ఓకే, ఈ నోట్స్ తర్వాత నోట్స్ని ఎలిమెంట్స్గా కన్వర్ట్ చేస్తాం. ఎలిమెంట్స్కి మళ్ళీ ఈక్వేషన్స్ రాస్తాం. ఈక్వేషన్స్ రాసిన తర్వాత వాటిని సాల్వ్ చేసిన తర్వాత మనకి దాని యొక్క అనాలిసిస్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ అనాలిసిస్ రిపోర్ట్. ఓకే, సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్డ్ ప్రాసెస్ కాబట్టి ఇట్ ఈస్ హైలీ సిస్టమాటిక్ అండ్ స్ట్రక్చర్డ్ ప్రాసెస్. ఓకే, సో నెక్స్ట్, సో overview is and well-defined algorithms which drives the whole approach. Okay, నార్మల్గా ఇట్ ఈస్ హైలీ సిస్టమాటిక్ స్ట్రక్చర్ ప్రాసెస్ ఎందుకన్నామంటే ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ ఆల్గరిథమ్స్ అండ్ విచ్ డ్రైవ్స్ ద హోల్ అప్రోచ్. ఓకే, ఇక్కడ మనకి ఆల్గరిథమ్స్ డిఫైన్ చేస్తుంటాయి, ఆ ఆల్గరిథమ్స్తోనే అది రన్ అవుతూ ఉంటుంది.
when you have highly systematic and structured process is easy to automated. ఓకే, సో ఎప్పుడైతే నీకు హైలీ సిస్టమాటిక్ అండ్ స్ట్రక్చర్ ప్రాసెస్ ఉంటుందో అప్పుడు మీరు ఆ టోటల్ ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, సో నెక్స్ట్, సో ఓవరాల్ ఓవర్వ్యూ, let us consider a one beam. So it is acting force, acting force F, acting force F. Okay, so and it is a cantilever beam. The beam is rigidly fixed at one end, that is left end is fixed. Okay, left hand fixation, and at the right end applied a force F. Okay, so then the beam trying to bend and figure out at each point along the beam what is the displacement in x, y, z direction. సో నార్మల్గా, సో మీరు ఎప్పుడైతే ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నారో, సో ఈ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ కాబట్టి ఇది మేబీ బెండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బెండింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే మీరు ప్రతి పాయింట్ దగ్గర, ఓకే, నెంబర్ ఆఫ్ పాయింట్స్, సో ఈ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా ఉందనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో టోటల్ ఎన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఓకే, ఈ ఎన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర మీరు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఎక్స్, వై, జెడ్. ఓకే, సో అండ్ I want to solve it using the FEM finite element method. So the first step in this entire process is that we develop a set of governing equations. Okay, the first step is develop a set of governing equations. A set of governing equations. For instance, in this case of beam, what is that we applying force and has the consequences of this force, this structure is bending. So what I am trying to develop is a set of equilibrium equations, because there is a mass here, there is a stiffness, and there are forces. Okay, so ee beam lo manaki em untunnayandi, మాస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ స్టిఫ్నెస్ ఆఫ్ ది బీమ్, యాజ్ వెల్ యాజ్ ఫోర్సెస్, మనం అప్లై చేసిన ఫోర్స్ ఉంటుంది. ఓకే, ద లాస్ ఆఫ్ న్యూటన్స్ టెల్స్ us that this thing will bend and move only in external forces on each small element of this material is not zero. Okay, is not zero. So next one is, so here main ga manaki enti, first one equilibrium equations. Okay, next one strain displacement relations. Strain displacement relations. Next one is stresses strains are related. Stresses, strains are related. Okay, stresses, strains are related. Okay, these are the first step to implement the governing equations. So those are
equilibrium equations, strain displacement relations, so and stress strains related, stress strain related. So these three are mainly, these three are we call it as for SOM, solid mechanics. Okay, for solid mechanics ఈ మూడు ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ సాల్వ్ ద గవర్నింగ్ ఈక్వేషన్స్. Next one is solve the governing equations. So what are the different types of methods to solve the governing equations? First one is exact solution. It means that my solution has to do two things. It has to satisfy governing equation exactly and at all points in area of interest. Okay, so that is nothing but exact solution, and it is LHS equals to RHS. Okay, LHS equals to RHS. Next one is all the boundary conditions are exactly satisfied. So first one is exact solution. First one, that is satisfy governing equations exactly and at all points in area of interest. Okay, first point. Second point, all the boundary conditions are exactly satisfied. So that is error will be 0. That is B point is error will be 0. Okay, error will be 0. In practically, the exact solution are not possible. So for this exact solution is not possible. So then we go for the approximate solutions. So integral approach. Okay, two categories. ఇందులో మనకి two categories ఉంటాయి. So the first one is analytical solution. For approximate solutions, we have two categories. So first one is analytical solution. Next one is numerical solutions. Okay, so for approximate solutions we have two categories. One is the analytical solution and one is numerical solutions. In analytical solutions we get some formulas as follows. Example, the deflection may be in terms of polynomial. Okay, so in analytical solution manaki enante deflection may be in polynomial equation. Okay, so and numerical solutions we get numerical values at different points. Okay, numerical solutions lo manaki enante we get different points, different values for different points. Okay, so are unknowns in the domain. Okay, normally ఇప్పుడు ఒక నేను డొమైన్ అంటే ఈ విధంగా ఒకటి తీసుకున్నానండి. సో దిస్ ఇస్ ద డొమైన్. సో ఈ డొమైన్లో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో ఎవ్రీ పాయింట్ వీ హ్యావ్ డిఫరెంట్ వాల్యూ. ఓకే, సో డిఫరెంట్ వాల్యూ ఉన్నప్పుడు దాన్ని మనం అంటే అన్నోన్స్ అంటాం. సో ఇక్కడ దీని యొక్క ఏరియా ఎంతో మనకు తెలియదు, ఈ పాయింట్ యొక్క ఏరియా ఎంతో మనకు తెలియదు. ఓకే, అండ్ అలాగే ఈ యొక్క పాయింట్ యొక్క ఏరియా తెలియదు. సో డిఫరెంట్ అన్నోన్స్, డిఫరెంట్ పాయింట్స్. ఓకే, సో దీన్ని టోటల్గా డొమైన్ అంటాం. సో దీన్ని మనం ఏమంటాం అంటే డొమైన్. సో డొమైన్ అంటాం. సో డొమైన్లో డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి, డిఫరెంట్ పాయింట్స్కి డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి దాన్ని అన్నోన్స్ అంటాం. ఓకే, ద ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ ఈజ్ న్యూమరికల్ అప్రోచ్. ఓకే, సో ఫైనైట్ ఎలిమెంట్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ న్యూమరికల్ అప్రోచ్, అనలిటికల్ అప్రోచ్ కాదు, ఇట్ ఈస్ ఏ న్యూమరికల్ అప్రోచ్. ఓకే, సో ఒక డొమైన్ తీసుకొని ఒక ఏరియాని ఒక డొమైన్ తీసుకొని దాన్ని సబ్ డివైడెడ్గా చేసేసి సబ్ డొమైన్స్గా చేస్తాం, సబ్ డొమైన్స్ని ఎలిమెంట్స్గా కన్వర్ట్ చేస్తాం, ఎలిమెంట్స్ని నోడ్స్గా కన్వర్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ న్యూమరికల్ అప్రోచ్. ఒక ఎలిమెంట్ యొక్క మనం టోటల్ దాని యొక్క స్ట్రెస్ వాల్యూస్ కావచ్చు, ఏరియా కావచ్చు అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని అప్లికేబుల్ టు ఆల్ ఎలిమెంట్స్. ఓకే, సో హియర్ finite element method is nothing but FEA or FEM. Okay, next one is BEM or BEA. Okay, it is also numerical approach. So it is boundary element method or boundary element approach. Okay, next one is FDM
So it is finite difference method, finite difference method. Okay, FDA అంటాం, ఫైనైట్ డిఫరెన్స్ అనాలిసిస్ కూడా అంటాం. సో ఫైనైట్ డిఫరెన్స్ మెథడ్. ఓకే, దిస్ ఇస్ ద today's class. So next class, so what are the how the numerical approaches are done. Okay, so how to calculate the area in a numerical approach. సో ఇది మనం రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.